ఇది వచ్చేసి మనకి లియోపార్డ్. ఇక్కడ వాటర్ తాగుతున్నట్టుగా చాలా న్యాచురల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ పెట్టింది ప్రతిదీ కూడా ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. అసలు కామన్ క్రైట్ అంటే ఇది కట్లపాము. ఇండియన్ ర్యాట్ స్నేక్ అంటే అది తెలిసే ఉంది. ఎటు వెళ్ళవసరం లేదు. మేమైతే కొంచెం అటు సైడ్ వెళ్ళాము. పేరేచర్ల ఫ్లైఓవర్ అదిగోండి కనిపిస్తుందా? ఫ్లైఓవర్ దిగితే సర్కిల్ వస్తుంది. అలానే స్ట్రైట్కి వెళ్ళిపోతే సత్తెనపల్లి, పిడుగురాళ్ళ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. ఇప్పుడైతే నేను పేరేచర్ల నగరవనం దగ్గర అయితే ఉన్నాను. మీకు మొత్తం లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. మొత్తం చూసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి నచ్చితే అయితే లైక్ చేయండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ దగ్గర నుంచి మీకు వ్యూ పాయింట్ అట్లాగే జిప్ లైన్ అన్నీ అయితే చూపిస్తాను. క్లియర్గా అయితే చూసేయండి. అదిగోండి బోర్డు, ఇదిగోండి ఎంట్రన్స్ బోర్డు నగరవనం పేరేచర్ల. అది గుంటూరు నర్సరావుపేట హైవే. అది పక్కనే బస్ స్టాప్ కూడా ఉంది ఇక్కడ. అదిగోండి బస్ స్టాప్. పల్లె వెలుగు బస్సులు ఎక్కినప్పుడు ఇక్కడ స్టాప్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాము. బయట అయితే ఇక్కడ బోర్డు మీద ఏటీవీ రైడ్ అని కూడా ఉంది, అడ్వెంచర్ రైడ్ అని. మరి ఇప్పుడు ఉందో లేదో. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మనం ఆ గేట్లో నుంచే లోపలికి వచ్చాము. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి టికెట్ కౌంటర్ దగ్గర చిన్నపిల్లలకు, పెద్దలకు, అలాగే కెమెరాకి ఎంత ఛార్జెస్ అన్నీ అయితే క్లియర్గా ఉన్నాయి. కెమెరాకి అయితే 1000 రూపీస్ కట్టాలంట, పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపాయలు. ఇదిగోండి మేము ఇద్దరం అయితే వచ్చాము. ఇద్దరికి 40 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇదంతా పార్కింగ్ ఏరియా. బయట చాలా పెద్ద ఏరియా అయితే ఉంది. ఈ అడ్వెంచర్ రైడ్ బైక్ అయితే మరి ఇక్కడ ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను ఊరిక ఫోటో కోసం ఎక్కి కూర్చున్నాను. ఇక్కడ గేట్ మీద చూస్తున్నారు కదా కోతులు అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి. వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇదిగోండి ఇదైతే చంద్రబాబు నాయుడు గారు 2017 నవంబర్లో అయితే ఓపెన్ చేశారు ఈ నగరవనం పార్క్ని. ఇలానే మీరు లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే జిప్ లైన్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది, ఒకసారి చూడండి. ఈ నగరవనం మ్యాప్ కూడా ఉంది. ఇక్కడ బోర్డులో ఉన్నాయి కదా వ్యూ పాయింట్, ట్రెక్కింగ్, రెడ్ శాండల్ పాయింట్, అవన్నీ ఇటు స్ట్రైట్కి వెళ్తూ ఉంటాయి. యోగా సెంటర్, ఓపెన్ జిమ్, లోటస్ పాండ్, ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంట. ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ రైట్ సైడ్ అయితే వెళ్తాను. మీకు రైట్ సైడ్ వెళ్ళి ఇలా ఒక రౌండ్ కొట్టేసి అయితే మీకు ఇటు నుంచి అయితే బయటకు వస్తాము. ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ అయితే తీసుకున్నారు. ఒకసారి మీకు బయట నుంచి లోపల దాకా మొత్తం అయితే చూపిస్తాను, చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో నచ్చితే మొత్తం చూశాక లైక్ అయితే చేయండి. ఇక్కడైతే రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. ఆ చెట్లకి కొన్నిటికి పేర్లు కూడా ఉన్నాయి, కొన్నిటికైతే లేవు. కొన్ని అయితే ఒకటే రకం చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చూడండి పక్కనే చిన్న కొండరాళ్ళు కూడా ఉన్నాయి, కొండ కూడా ఉంది కొంచెం ఒక హైట్ వరకు. ఈ వే అయితే చాలా బాగుంది. మనం ఫొటోస్ తీసుకోవాలంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ నగరవనం వచ్చేసి మనకి లయోలా పబ్లిక్ స్కూల్ ఉంది కదా నల్లపాడు దాటిన తర్వాత. ఆ లయోలా పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత ఒక 1 కిలోమీటర్కి టర్నింగ్ అయితే వస్తుంది పేరేచర్లకి. ఆ టర్నింగ్ దగ్గరే మనకి ఈజీగా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, బాగుంది లోపల అంతా కూడా. ఇక్కడ మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇది ఒకసారి చూడండి. ఈ చెట్టుని
నాకైతే ఇది ఏం చెట్టు అర్థమైతే అవ్వట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇటు పక్కనంతా మనకి వేలో పక్కన పేపర్ పూల చెట్లు, రెడ్ కలర్ పేపర్ పూల చెట్లు అయితే ఉన్నాయి బాగా. ఒక సైడ్ పేపర్ పూల చెట్లు, రెండో సైడు అవి కామెంట్ చేయండి అదేం చెట్టో మరి. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టుకి అయితే పున్నాగా అని పేరుంది. పున్నాగా అనే కాదు, ఇంకొక పేరు కూడా ఉంది. ఎట్లానే ఇక్కడ అన్ని చెట్లకి ఇక్కడ నేమ్ బోర్డ్స్ కూడా అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇది రేల చెట్టు అంట, రేల చెట్టు. ఆకాశమల్లి పున్నాగా 2 రకాల పేర్లు అయితే ఉన్నాయి ఆ ట్రీకి. తాటి చెట్టుకు కూడా పేరు పెట్టారు చూడు, బోర్డు పెట్టారు. ఇదే దారిలో స్ట్రైట్గా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాగే ఎటు వెళ్ళలేదు, లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే స్ట్రైట్గా వచ్చేసాము. ఇక్కడ ఏదో లెఫ్ట్ సైడ్ యానిమల్స్ పార్క్ ఉన్నట్టుంది, అది కూడా చూద్దాం వెళ్ళి. మనం ఇప్పుడు వచ్చింది ఆ దారిలో అయితే వచ్చాము. టికెట్ తీసుకొని రైట్ సైడ్ అయితే లోపలికి వచ్చాము. ఫైకస్ రిలీజియాజా రావి చెట్టు అంటే ఇది. ఫైకస్ రిలీజియాజా అని చెప్పేసి మనకి కలేజా మూవీలో అయితే అనుష్క మహేష్ బాబుకి ఇస్తుంది, తెలుసుగా ఆ సీన్, ఎంత కామెడీ సీను. నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అని చెప్పి ఉందండి ఇక్కడికి రాగానే. చూద్దాం ఒకసారి. ఇక్కడ అన్నీ కూడా లోపల యానిమల్స్ అయితే బాగా పెట్టారు. కింద నేమ్ బోర్డ్స్ కూడా అయితే ఉన్నాయి అన్నిటికీ, చూసేయండి. ఇండియన్ క్యామెలియాన్, ఫ్రాగ్, ఏంటి బ్రహ్మిని కైట్. ఇట్లా వరుసన అయితే మనకి ఇట్లా రౌండప్గా అయితే చాలా యానిమల్స్ అయితే మనకి నేమ్ బోర్డ్స్ పెట్టేసి డిస్ప్లేలో అయితే మనకి బొమ్మలు అయితే ఉన్నాయి. ఇదిగోండి డీర్, స్పాటెడ్ డీర్ ఆఫ్ చీటల్ యాక్సిస్, ఎలిఫెంట్. డు నాట్ టచ్ యానిమల్స్, ఫైన్ అప్ టు 500. ఈ ప్లేస్కి ఎక్కువ ఫ్యామిలీస్ కంటే కూడా లవర్సే ఎక్కువ వస్తున్నారు. గోల్డెన్ జాకల్, ఒరిజినల్గా ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకి లియోపార్డ్. ఇక్కడ వాటర్ తాగుతున్నట్టుగా చాలా న్యాచురల్గా అయితే ఉన్నాయి ఇక్కడ పెట్టింది ప్రతిదీ కూడా. అక్కడ వచ్చేసి అనకొండ అనుకుంటా, చూద్దాం అది కూడా. అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయో చూడండి అన్నీ కూడా. హైనా, అదిగోండి పైథాన్, అనకొండ కాదు పైథాన్. ఎంత న్యాచురల్గా ఉందో చూడండి అసలు. బెంగాల్ మానిటర్, నిల్గాయ్ డీర్. ప్లేస్ అయితే చాలా బాగుంది, వర్తే. పిల్లల్ని తీసుకొని ఎప్పుడైనా రావచ్చు. పిల్లలే కాదు, మామూలుగా కొంచెం రిలాక్స్ అవుదాము అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే, పీస్ఫుల్గా ఉంది బాగా. ఇది 2017లో చంద్రబాబు గారు అయితే ఓపెన్ చేశారు, మరి శంకుస్థాపన చేశారు. అక్కడ బోర్డు క్లియర్గా చూడలేదు. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. నేను ఒక పని మీద నర్సరావుపేట వెళ్తూ ఇక్కడైతే ఒకసారి చూద్దాము, నగరవనం అని కనిపించింది. ఎప్పటి నుంచో చూద్దాం అనుకుని లోపలికి అయితే వచ్చాను. చాలా బాగుంది ప్లేస్, మీరు కూడా అయితే విజిట్ చేయండి. ఇక్కడ మెయిన్గా మనకు చూసుకుంటే చిన్నపిల్లలకి యాక్టివిటీసే ఎక్కువగా ఉన్నాయి. ఇవి చూసారా, జంపింగ్ చేయడానికి. అలాగే మనకి ఇటు సైడ్ కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకే మెయిన్ ఎక్కువ ఇక్కడ అట్రాక్షన్గా ఉంది.
ఇప్పటిదాకా యానిమల్స్ని చూసింది ఆ ప్లేసు, దాని పక్కనే అయితే ఉంది ఇక్కడ చిన్నపిల్లలకి యాక్టివిటీస్ అంతా కూడా. ఇదిగోండి, ఇక్కడైతే 2 నిచ్చెనలు వేసి కూడా ఉన్నాయి ఆ పిల్లలు ఆడుకోవడానికి. అలాగే టైర్లు ఉన్నాయి చూసారా, మనకి పైకి ఎక్కడానికి అనుకుంటా. టైర్ల మీదుగా కాళ్ళు వేసి పైకి ఎక్కుతారు కదా చిన్నపిల్లలు. ఇక్కడ చూసుకుంటే మనకి జిమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అవుట్డోర్ జిమ్. మేబీ ఇక్కడ మార్నింగ్ టైము బాగా వాకింగ్ చేసే వాళ్ళు వస్తారేమో మంత్లీ పాస్ తీసుకొని, వాళ్ళందరికీ అయితే బాగా యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు, మొత్తం క్లీన్ చేస్తూనే ఉంటున్నారు ఎప్పటికప్పుడు. అదిగోండి రాళ్ళు కూడా, కలర్ రాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చి అయితే నీట్గా చెట్టు చుట్టూరు అయితే పెడుతున్నారు. చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళు అయితే కంటిన్యూగా. ఫ్రీ ఓపెన్ జిమ్ పక్కనే యోగా సెంటర్ కూడా ఉంది. బట్ ప్రజెంట్ మాత్రం అంతా ఖాళీగా ఉంది. మరి మార్నింగ్ టైమ్స్ ఏమన్నా చేస్తారేమో యోగా ఇక్కడ. బుద్ధుడి విగ్రహం కూడా ఉంది ఇక్కడ యోగా సెంటర్లో. ఈ గేమ్స్ పేర్లు అయితే నాకు తెలియడం లేదు, మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి టైర్లతో అయితే పైదాకా ఉంది, పట్టుకొని ఎక్కడానికి అనుకుంటా చిన్నపిల్లలు. ఇక్కడంతా కూడా యాక్టివిటీసే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు చూసారా, అటు నుంచి అయితే వచ్చాం మనం స్ట్రైట్గా. ఇందాక మనం వెళ్ళిన ఎలిఫెంట్ అవన్నీ కూడా పక్కన అయితే ఉన్నాయి. జిప్ లైన్ ఇటువైపు. మనకి ఫిట్నెస్ జోన్కి పక్కనే మనకి జిప్ లైన్ జోన్ కూడా ఉంటుంది. కాకపోతే టికెట్ కౌంటర్ తీసుకున్న దగ్గర అంట అక్కడ ఎక్కి ఇక్కడ దిగటం అంట. మేము దిగే దగ్గరికి అయితే వచ్చాము. ప్రజెంట్ ఇక్కడైతే ఎవరు లేరు, ఇంకా వాళ్ళు పనిచేసే వాళ్ళు ఇంకా రాలేదని అయితే చెప్తున్నారు అక్కడ ఆంటీ వాళ్ళు. జిప్ లైన్ అయితే పర్ హెడ్ వచ్చేసి 300 అంటండి. 300 అంటే మరి ఎక్కువ తక్కువ కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, జిప్ లైన్స్ ఉన్న చోట అమౌంట్ ఎంత అని అయితే నాకు తెలీదు. ఇక్కడ మన నగరవనం పార్కులో అయితే 300 అంట ఒక్కొక్కరికి జిప్ లైన్. అక్కడ పైన మీకు కొంతమంది 2 పిల్లలు కనిపిస్తున్నారు చూసారు కదా, అక్కడ నుంచి అయితే అట్లా వచ్చేసి మనం ఇక్కడైతే దిగటము. ఇదైతే డ్రాపింగ్ పాయింట్. ఇక్కడ మనకి నాలెడ్జ్ కోసం ఒక బోర్డు అయితే పెట్టారు, డిఫరెన్సెస్ ఆఫ్ పాయిజనస్ అండ్ నాన్ పాయిజనస్ స్నేక్స్ అని. అదిగోండి కామన్ శాండ్ స్నేక్, ఇండియన్ వల్ఫ్ స్నేక్, ఇండియన్ ర్యాట్ స్నేక్ అంటే ఇది జరిపోతు. ఇక రైట్ సైడ్ చూసుకుంటే రసల్స్ వైపర్ అంటే తోక దగ్గర సౌండ్ చేస్తూ ఉంటుంది, అది చాలా పాయిజన్ స్నేక్. కామన్ క్రైట్ అంటే కట్లపాము, కింద ఇండియన్ కోబ్రా అంటే తాస్పాము. లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా నాన్ పాయిజనస్, రైట్ సైడ్ అన్నీ కూడా పాయిజనస్ స్నేక్స్. ఇక్కడ ఉంటాయి అని కాదు, జస్ట్ మనకి నాలెడ్జ్ కోసం పెట్టారు. ఇప్పుడైతే మనం ఇంకా ముందుకు వెళ్ళిపోయి చూద్దాం ఏమేమి ఉన్నాయో. డీర్స్ ఆఫ్ ఇండియా, సాంబారు, స్పాటెడ్ డీరు, ఇండియన్ చెవరోటైన్, హిమాలయన్ మస్క్ డీరు, కాశ్మీర్ మస్క్ డీరు, ఆల్పైన్ బ్లాక్, బార్కింగ్, కాశ్మీర్ రెడ్ డీరు, సంగాయి, బారాసింగా హాక్ డీర్. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, తప్పనిసరిగా అయితే విజిట్ చేయండి. చేసే ఉంటారు, తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను.
ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అదిగోండి లేడీస్కి అలాగే జెంట్స్కి ఒకే చోట అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు అటు నుంచి వచ్చాము. మామూలుగా జిమ్ అదంతా చూపించాను కదా, దాని పక్కనే స్ట్రైట్గా అయితే వచ్చేసాము మేము. ఇటు సైడ్ చిల్డ్రన్ పార్కు, డ్రింకింగ్ వాటర్, ట్రెక్కింగ్ పాత్ అన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. ఇదిగోండి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉంటాయి. ఇవన్నీ కూడా మేబీ టికెట్ తీసుకొని లోపలికి రాగానే స్ట్రైట్గా రోడ్డు ఉంది, ఆ స్ట్రైట్గా వస్తే ఇవన్నీ వస్తాయి అనుకుంటా. మేమైతే రైట్ సైడ్ అయితే లోపలికి వచ్చాము ఇప్పుడు చూసినవి అన్నీ. ఇలా ముందుకు రాగానే ఇక్కడ కూడా ఒక చిల్డ్రన్ పార్క్ అయితే ఉంది. అదిగోండి బోర్డు మీద క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, బిలో 10 years ఓన్లీ అని. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు బోర్డు మీద. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ తీసుకొని రాశివనంలోకి వెళ్ళిపోదాము. అదిగోండి బోర్డు ఉంది కదా, బోర్డు మీద చెట్ల పేర్లు అన్నీ కూడా ఉన్నాయి. లోపల చాలా రకాల చెట్లు ఉన్నాయంట, చూద్దాం అవి కూడా. ప్రతి చెట్టుకి కూడా నేమ్ బోర్డు ఉంది ఇక్కడ మెయిన్గా చూసుకుంటే. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ చెట్టు నేమ్ కూడా మనం చదివేసుకొని క్లియర్గా అయితే చూడొచ్చు. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే మాత్రం చాలా మైండ్ పోతుంది అసలు ఈ లోపల ఈ ట్రీస్, ఈ గ్రీనరీ ఇదంతా చూస్తుంటే. ఫస్ట్ టైం అనమాట నేను రావడము. ఖచ్చితంగా ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ టైం ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అయితే విజిట్ చేస్తారు. నేను ఇంకేమీ మాట్లాడను, మీరే చూసేయండి, అంతా చూపిస్తాను. మీరే ఫీల్ అవ్వండి వీడియో చూస్తూ అసలు ఎంత బాగుందో. పర్సనల్గా అయితే ఇంకా బాగుంది వీడియోలో కన్నా కూడా. పడుకో అదిగోండి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎదురు కనిపించే రోడ్లో ఇలానే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. కానీ కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ తీసుకొని పైకి వెళ్తే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అలాగే మీకు జిప్ లైన్ చూపించాను కదా, ఆ జిప్ లైన్ కూడా ఇటు సైడ్ చూపిస్తాను చూడండి. అది కూడా ఎదిగోండి వే టు జిప్ లైన్ అని చెప్పేసి. ఇలాగే పైకి వెళ్ళిపోతే ఒక 4-5 minutes వాక్ చేస్తే జిప్ లైన్కి అయితే వెళ్ళిపోతాము. అలానే ఇంకొంచెం పైకి వెళ్తే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము. ఇదంతా కూడా జిప్ లైన్కి దారి నేను చూపించేది. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని స్ట్రైట్గా వచ్చేస్తే ఉంటుంది, ఎటు వెళ్ళవసరం లేదు. మేమైతే కొంచెం అటు సైడ్ వెళ్ళాము, వెళ్ళిపోతుంది. వ్యూ చూడండి సూపర్గా ఉంది ఇక్కడ నుంచి. ఆ కొండ మొత్తాన్ని చూడండి ఎంత పాడు చేసేసారో, సగం చెక్కినట్టుగా ఉంది కొండ. ఇదిగోండి ఇదైతే పైకి వచ్చేసాము పూర్తిగా. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూస్ చూపిస్తాను, మీరే చూసేయండి. అక్కడ కనిపించేది గుంటూరు నర్సరావుపేట రోడ్డు. ఇలానే లెఫ్ట్ సైడ్ ముందుకెళ్తే జిప్ లైన్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము. ప్రజెంట్ అయితే జిప్ లైన్ ఇక్కడ యాక్టివిటీ ఏమీ లేదు. అదిగోండి వైర్ కనిపిస్తుంది. ఇందాక నేను ఆ కింద ఉన్నాను, కింద నుంచి మీకు పైకి చూపించాను. ఇప్పుడు పైదాకా అయితే వచ్చేసాను. ఇక్కడ ఎవరు లేరు. ఆ కనిపించేదంతా కూడా పేరేచర్ల.
పేరేచర్ల ఫ్లైఓవర్ అదిగోండి కనిపిస్తుందా, ఫ్లైఓవర్ దిగితే సర్కిల్ వస్తుంది. అలానే స్ట్రైట్కి వెళ్ళిపోతే సత్తెనపల్లి పిడుగురాళ్ళ అటు సైడ్ అయితే వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి గుంటూరు నర్సరావుపేట రోడ్డు, పేరేచర్ల కూడా గుంటూరు పేరేచర్ల. సో చూసారు కదండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, 1 గంట 2 గంటలు అయితే సరిపోదు. మీరు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక పూట అయితే పడుతుంది. మేబీ మీరు మధ్యాహ్నం 2కి వస్తే ఈవినింగ్ 5 దాకా అయితే ఇక్కడ టైం స్పెండ్ అయితే చేయొచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే. మన గుంటూరు జిల్లాలో ఇలాంటి ప్లేస్ ఉండడం చాలా బాగుంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇదిగోండి జిప్ లైన్ కూడా ఉంది ఇక్కడ, యాక్టివిటీస్ జిప్ లైను, అలాగే జిమ్స్, అలాగే యానిమల్స్ పార్కు చాలా అయితే ఉన్నాయి. మీరు ఒకసారి తప్పకుండా విజిట్ అయితే చేయండి. చాలా వర్త్ ప్లేసే. 20 రూపీస్ ఎంట్రీ టికెట్. అలాగే జిప్ లైన్కి వచ్చేసి 300 అంట ఒక్కొక్కరికి. చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా 300. మరి మీరే వ్యూ చూసి చెప్పండి మరి వర్తో నాట్ వర్తో. సో అది మ్యాటరు. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అందరికీ బాయ్. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. ఇది వచ్చేసి కరెక్ట్గా చెప్పాను కదా, మనకి నల్లపాడు దాటిన తర్వాత లయోలా కాలేజ్, లయోలా స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ దాటిన తర్వాత మనకి ఈజీగానే రోడ్డు మీద ఈజీగా కనిపిస్తుంది. సో చూసి మీరైతే లోపలికి అయితే వచ్చేయండి. అందరికీ బాయ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసుకోండి.